రైట్, ప్రస్తుతం తిరుమలకు సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉందనే విషయంపైన మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, ప్రస్తుతం ఆలయంలో అర్చకులు ఎలాంటి పూజలు చేస్తున్నారు? ప్రస్తుతం ఆలయం మూసివేస్తుందా? అలాగే భక్తులకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అలాగే క్యూ లైన్ పద్ధతి పాటిస్తున్నటువంటి సందర్భంలో క్యూ లైన్లో భక్తులకు ఇప్పటివరకు దర్శనాలు కల్పించే అవకాశం ఏమైనా కల్పించారా? రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే తిరుమలలో శాస్త్రోక్తంగా ఈరోజు స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించి చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేశారు ఆలయ అర్చకులు, ఇటు టీటీడీ అధికారులు. ఏదైతే మొదటి నుంచి టీటీడీ చెప్తున్న దాని ప్రకారం మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయాన్ని శాస్త్రోక్తంగా పూర్తిగా ఏదైతే శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి ఏదైతే మూసివేసిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, పూర్తిగా స్వామివారి ఆలయం ప్రధాన మహాద్వారంగా సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నామో అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి మహాద్వారాన్ని పూర్తి స్థాయిలో క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. మనం ఏదైతే దీనిపై మాట్లాడడానికి కూడా ఏదైతే ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల్ దీక్షితులు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్న స్వామి, చెప్పండి, ఈరోజు ఆలయాన్ని శాస్త్రోక్తంగా ఈరోజు అంటే మధ్యాహ్నం 3:30 మొదటి నుంచి చెప్పినట్లే ఈ టయానికే మూసివేశారు. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఈ ఆలయాన్ని మూసివేశారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఆచార సాంప్రదాయాలను అనుసరించి శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో యథావిధిగా ఉదయం నుంచి సుప్రభాత సేవ నుంచి ఇప్పుడు ఏకాంత సేవ కార్యక్రమాల వరకు ఈ గ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకి ఏకాంత సేవ ముగించుకొని బంగారు వాకిలి తాళాలు వేసుకొని అట్లాగే వెండి వాకిలి తాళాలు వేసి మహద్వారం తాళాలు వేయడంతో ఈ యొక్క గ్రహణం ఆలయం మూసివేత తాత్కాలికంగా జరపబడింది. దీనికి ముందుగా స్వామివారి ఆలయంలో యథావిధిగా సుప్రభాత సేవ నుంచి ఉదయం కైంకర్యాలన్నీ నిర్వహించడం, తర్వాత కళ్యాణోత్సవాన్ని కూడా ఆపకుండా సర్కారు కళ్యాణోత్సవాన్ని నిర్వహించడం, తర్వాత కొన్ని ఆర్జిత సేవలు ఈ గ్రహణం సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవము, ఊంజల్ సేవ, పౌర్ణమి సందర్భంగా జరపాల్సిన భాద్రపద మాసం పౌర్ణమి గరుడి సేవను కూడా ఈరోజు రద్దు చేయబడి ఉంది. ఈరోజు భక్తులందరికీ, వైకుంఠంలో ఉన్న వారందరికీ, తిరుమలలో ఉన్న భక్తులందరికీ కూడా మధ్యాహ్నం లోపల సంపూర్ణంగా దర్శనం పూర్తయిపోయింది. అందరి దర్శనం పూర్తయిన తర్వాత ఆగమోక్తంగా జరగవలసిన కైంకర్యాలన్నీ రాత్రి తోమాల సేవ, అర్చన, రాత్రి నైవేద్యం, తిరువీస నైవేద్యం, అట్లాగే ఏకాంత సేవలో భాగంగా గర్భాలయం అంతా శుద్ధి చేసుకొని పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని బ్రహ్మ తిరువారాధన కోసం తీర్థాన్ని ఉంచి ఏకాంత సేవలో ఏ విధమైన కార్యక్రమాలు నిత్యం జరపబడతాయో ఆ కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 3 గంటల లోపల ముగించి కర్పూర నీరాజనంతో పౌళింపు సేవ పూర్తయింది. బంగారు వాకిలి, వెండి వాకిలి, మహద్వారం తాళాలు వేసుకొని ఇప్పుడు 3:30 గంటలకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆగమోక్తంగా పూర్తి చేయడం జరిగింది. అంటే స్వామి, ముఖ్యంగా ఏదైతే ఈరోజు దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కావచ్చు, ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా ఏదైతే కొంతమంది రాశుల వారు, ఏ రాశుల వారు ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదంటారు? మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం పూర్వభద్ర నక్షత్రం, శతభిష నక్షత్ర టైంలో జరుగుతున్నది కాబట్టి ఆ నక్షత్రం వాళ్ళు కొంచెం గ్రహణాన్ని వీక్షించకుండా జాగ్రత్త తీసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా గ్రహణ సమయంలో వీలైనంత వరకు వారు గ్రహణానికి ముందుగా అంటే రాత్రి 9:50 ఈ చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించిన స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని గ్రహణం పట్టప్పుడు తర్వాత వారు దీపారాధన చేసుకొని ఇంట్లో వారి ఇష్టదైవాన్ని స్మరించుకుంటే అధిక ఫలితం ఉంటుందనేది. మామూలుగా పూజలు ఫలితాల కంటే కూడా ఈ గ్రహణ సమయంలో పూజించుకుంటే అధిక ఫలితాలు ఉంటాయనేది. ఇతర ఏమన్నా దోషాలు ఉంటే కూడా తొలగిపోతే తర్వాత గ్రహణం పూర్తి అయిన తర్వాత స్నానం ఆచరించి యథావిధిగా ఇల్లంతా శుద్ధి చేసుకొని ఈ సందర్భంగా మనం నిల్వ ఉంచిన పదార్థాలపైన దర్భముక్కలు వేసి ఉంచడం, గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణాన్ని వీక్షించకుండా ఉండడం, ఇటువంటి మన సాంప్రదాయపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులందరూ కూడా గ్రహణానికి ముందు ఒక జాము ముందు అంటే సాయంత్రం 5 గంటల లోపల ఆహారాన్ని స్వీకరించి తర్వాత ఉపవాసంగా ఉండడం మంచిది. అంటే స్వామి, ముఖ్యంగా మామూలుగా ఏడాది ప్రాంతంలో ప్రతి ఏడాది ఇలా చంద్రగ్రహణం వస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఎన్ని గంటల పాటు ఈ చంద్రగ్రహణం ఉండబోతుంది? ముఖ్యంగా గత ఏడాది కంటే ఎక్కువగా ఉందంటారా? మామూలుగా ఈ గ్రహణం 9:50 నుంచి 3 గంటల సేపు ఉన్నట్టుంది ఈసారి మన పంచాంగం ప్రకారం. మామూలుగా చంద్రగ్రహణాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరంలో కూడా మరో గ్రహణం కూడా ఉంది. అయితే అది పాక్షికంగా ఉంటుంది, మన దేశంలో కనిపించదు. మన దేశంలో ఈసారి ఈ గ్రహణం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి పాక్షికంగా ఉన్నప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఇండియాలో కానీ ఆ గ్రహణ ఛాయలు లేనప్పుడు మనం ఈ నియమాలన్నీ పాటించము. ఇప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణంగా ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది కాబట్టి మన ఆగమోక్తంగా మన శాస్త్రానుసారంగా తిరుమల ఆచార సాంప్రదాయాలను అనుసరించి అధికారులందరూ కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకొని మన ఆచార సాంప్రదాయాలు కొనసాగిస్తూ ఆలయాన్ని ఈరోజు 3:30 గంటలకు మూసివేయడం జరిగింది. అంటే స్వామి, రేపు ఉదయం ఆర్జిత సేవలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి? అంటే ఏదైతే ఈరోజు పూర్తి స్థాయిలో ఆర్జిత సేవలు కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది, దానికి సంబంధించి
మామూలుగా ఈరోజు రాత్రి 1:30 గంటలకి గ్రహణం పూర్తి అయిపోతుంది. గ్రహణం పూర్తి అయిపోయిన తర్వాత యథావిధిగా అర్చకులందరూ ఈ స్నానం ఆచరించి మడిగా ఆలయానికి కుంచుకోల ఆలయం బీగాలు తీసుకొని బయలుదేరుతారు. ఆలయానికి వచ్చి ఈ లోపల ఆలయం అంతా శుభ్రంగా శుద్ధి చేయడం జరుగుతుంది. సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది యథావిధిగా 3 గంటలకి. ఆ సుప్రభాత సేవలో పుణ్యావచన కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని బయట మన ప్రసాదాలు తయారు చేసే ప్రాంతాలు, ఆలయంలో ఇతర ప్రాంతాల్లో అంతా పుణ్యావచ జలాన్ని ప్రోక్షణ గావించి యథావిధిగా స్వామివారి యొక్క జరపాల్సిన నిత్య కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, ప్రాతకాల నైవేద్యం, సాతుముర, తర్వాత భక్తుల సర్వదర్శనం, మళ్ళా మధ్యాహ్నిక ఆరాధన, యథావిధిగా కళ్యాణోత్సవం, ముంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఇత్యాది కైంకర్యాలన్నీ రేపు యథావిధిగా నిర్వహించబడతాయి. రేపు భక్తులందరికీ కూడా యథావిధిగా దర్శనాలన్నీ మామూలు రోజుల్లో ఏ విధంగా అయితే ప్రారంభమైనాయో అదే సమయాలకు అన్ని భక్తులకు దర్శనాలు, ఇతర సేవలన్నీ కూడా ప్రారంభించబడతాయి. ఇక్కడ పరిస్థితి ఏదైతే శ్రీవారి ఆలయంలో నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సంబంధించి రేపు యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి ఇప్పటికే టీటీడీకి సంబంధించినటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇటు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఏదైతే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈరోజు ఖచ్చితంగా అంటే మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయం టైం టు టైం మేము ఏదైతే టీటీడీ ప్రకటించిందో ఆ సమయంలోనే శ్రీవారి ఆలయాన్ని మూసివేశామని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దాని ప్రకారమే భక్తులకి సంబంధించి రేపు దర్శనానికి సంబంధించి రేపు ఉదయం 6 గంటలకి సామాన్య భక్తులకి ఏదైతే దర్శనం అయితే కల్పిస్తాం, పూర్తిగా ఏదైతే రేపు ఉదయం వచ్చేటువంటి భక్తులకి యథావిధిగా ఈ సేవలకు సంబంధించి కూడా అనుమతిస్తామని చెప్పేసి ఇక్కడైతే తెలుపుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇక సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంతో తెలుగు రాష్ట్ర